పూజా హెగ్డే తెలుగులో కమిట్ అయిన సినిమాలు కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. తమిళ్లో సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. బాలీవుడ్ లో బిజీ అవుదామనుకుంటే అక్కడ కూడా సక్సెస్ కొట్టలేకపోయింది. దాంతో పూజా హెగ్డే కెరీర్ క్లోజ్ అయినట్లే అనుకున్నారు. అంతేకాదు సినిమాలు లేక దాదాపు సంవత్సరం పాటు ఖాళీగా ఉంది. ఇది చిన్న బ్రేక్ మాత్రమే. సినిమాలు లైన్ లో ఉన్నాయంటూ కొత్త సినిమా అనౌన్స్ చేసింది పూజా హెగ్డే. స్టార్ హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన పూజా హెగ్డే మొన్నటి వరకు సినిమాలు లేక ఖాళీగా ఉంది. సంవత్సరం నుంచి సినిమా అప్డేట్స్, రిలీజ్లు లేకపోవడం, కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఏదీ ఇవ్వలేదు పూజ. కిసీకా భాయ్ కిసీకి జాన్ మూవీ ఫ్లాప్ అవడంతో అటు సౌత్ నార్త్ తో ఐరన్ లెగ్ అనిపించుకుంది పూజ. అయితే పూజ మళ్లీ ఇప్పుడు పికప్ అవుతోంది. వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తోంది. పూజా హెగ్డే కొత్త సినిమా అనౌన్స్ చేసింది. సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి హీరోగా సాజిద్ నడియాడ్వాలాతో సంకీ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది పూజ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2025 ఫిబ్రవరి 14న వ్యాలంటైన్ డేకి రిలీజ్ చేస్తున్నట్టు రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసింది టీం. బాలీవుడ్ హీరోయిన్ అయినా కూడా సౌత్ లో వచ్చిన ఛాన్సులతోనే స్టార్ హీరోయిన్ అయింది పూజా హెగ్డే. 2020లో వచ్చిన అలవైకుంఠపురం తర్వాత రిలీజ్ అయిన సినిమాలు ఫ్లాప్ అయి, కమిట్ అయిన సినిమాలు క్యాన్సిల్ అయి, సడన్ గా అవకాశాలు తగ్గిపోయి సినిమాల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది పూజాకి. అయితే మొన్న మధ్య తన బర్త్డే రోజు షాహిద్ కపూర్ తో కొత్త సినిమాకు సంబంధించి ఫోటోలు షేర్ చేసింది పూజ. పూజా హెగ్డే షాహిద్ జంటగా మలయాళ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న దేవా సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. మరి ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే మళ్లీ ఆఫర్లతో బిజీ అవొచ్చని ఈ సినిమాల మీదే ఆశ పెట్టుకుంది పూజా హెగ్డే.